హీరో కార్తీ యాక్ట్ చేసిన అన్నగారు వస్తారు అనే సినిమాలో జరిగినటువంటి ఒక దారుణమైన తప్పు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ నడుస్తుంది. కార్తీకి మన తెలుగులో మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన సినిమాలు వెరైటీగా ఉంటాయని మన వాళ్ళు బాగా ఆదరిస్తూ ఉంటారు ఆయన సినిమాల్ని. అయితే ఈ లేటెస్ట్ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనిపించింది. తమిళంలో వాతియారా అని తీసినటువంటి ఈ సినిమాకి తెలుగులో అన్నగారు వస్తారు అని టైటిల్ అయితే పెట్టారు. సో మన దగ్గర అన్నగారు అంటే కేవలం సీనియర్ ఎన్టీఆర్కి మాత్రమే చెల్లుతుంది, ఇంకెవరిని అన్నగారు అనం మనం. సినిమా మొదట్లో కూడా ఎన్టీఆర్ ఫోటోలు అవి అంటే ఫోటోలు చూపించలేదు కానీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఆయన గొప్పతనం గురించి సినిమా స్టార్టింగ్లో క్లియర్గా చెప్పారు. ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఏంటి, ఓ పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు స్టార్టింగ్లో. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది సినిమాలో. అయితే అసలు సమస్య ఏంటంటే సినిమా మధ్యలో ఎంటర్ వచ్చింది అసలు సినిమా సమస్య. తమిళ వెర్షన్లో అది ఎంజీఆర్ కథ కాబట్టి అక్కడ పర్లేదు, కానీ తెలుగులో డబ్బింగ్ చేసేటప్పుడు కనీస బేసిక్ జాగ్రత్తలు తీసుకోలేదన్నమాట. సినిమాలో ఒక సీన్లో 1987 డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి పూట అన్నగారు చనిపోయారు అని ఒక వార్త వస్తుంది. చాలా పెద్ద దారుణం అది. నిజానికి అప్పటికి చనిపోయింది ఎవరంటే తమిళనాడు నేత ఎంజీఆర్ చనిపోయారు ఆయన అప్పుడు. కానీ మన తెలుగు వెర్షన్లో ఎన్టీఆర్ని ఉద్దేశించి ఎన్టీఆర్ చనిపోయారు అన్నట్టు అన్నగారు అని టైటిల్ పెట్టి అదే సీన్లో మళ్ళీ ఎన్టీఆర్ చనిపోయినట్టు చూపించేసరికి అది ఎన్టీఆర్ 1987లోనే చనిపోయినట్టు అర్థం వచ్చేలాగా ఉంది. ఇది ఎంత పెద్ద బ్లండర్ అంటే ఎన్టీఆర్ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న టైం అది. ఆ టైంలో ఆయన చనిపోయినట్టు పెట్టారు వీళ్ళు. 96లో చనిపోయారు ఆయన యాక్చువల్గా. ఈ సినిమాలో ఆయన 9 ఏళ్ల ముందే చంపేశారు అనమాట, చనిపోయినట్టు చూపించేశారు. చాలా దారుణంగా ఇది చూసినటువంటి సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో స్క్రీన్ మీద ఎంజీఆర్ యొక్క ఫోటోలు, ఆయన సినిమా పోస్టర్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే తెర వెనక వాయిస్ ఓవర్లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ యొక్క డైలాగులు వినిపిస్తుంటాయి. ఎంత అబ్రప్ట్గా వరస్ట్గా ఉందో, అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడైనా ఇది తప్పు అని ఎవరికి అనిపించలేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లోనేమో ఎంజీఆర్ అని వస్తూ ఉంటుంది, తెలుగు వాయిస్లోనేమో ఎన్టీఆర్ అని చెప్తూ ఉంటారు. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్గా చిరాగ్గా చిర్రెత్తుకొచ్చేలా ఉంది. అంటే కేవలం బిజినెస్ కోసం ఎన్టీఆర్ పేరుని ఇక్కడ వాడుకుని ఆయన చరిత్ర విషయంలో ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఒళ్ళు పొగరుగా ప్రవర్తిస్తారా అని అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఒక మహనీయుడిని బతికుండగానే చంపేయడం అంటే నిజంగా అది ఆయన్ని చంపేయడమే అని ఆయన అవమానించడం కదా అంటున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబుకి తన తండ్రి అంటే చాలా ప్రాణం కాబట్టి ఆయన మరణం గురించి ఇలాంటి తప్పుడు సమాచారం సినిమాలో ఉందని తెలిస్తే ఆయన ఊరుకునే పరిస్థితి ఉండదు. డెఫినెట్లీ కేసు పెడతారు. ఇలాంటి తప్పులు చేస్తే రేపు పొద్దున ఏమన్నా కేసు పెడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తమిళ నుండి సినిమాలు ఇక్కడ తెచ్చేటప్పుడు మన సంస్కృతి, మన నాయకుల గురించి అవగాహన ఉండాలి. ఇదే పరిస్థితి తెలుగులో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మీద సినిమా తీసి అక్కడికి వెళ్ళి ఎంజీఆర్ ఫోటోలు వేసుకుని అక్కడ ఆయన గురించి చెప్పకుండా ఈ ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయారో అప్పుడు గురించి ఆయన పెట్టడము, ఈయన ఈ ఎన్టీఆర్ ఫోటోస్ వస్తున్నప్పుడు ఎంజీఆర్కి సంబంధించిన వాయిస్ రావడం చేసినా కూడా తప్పే. ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ఎంజీఆర్కి సంబంధించిందే కాదు. ఒక సినిమాని ఒక ప్రాంతంలో తీసి ఇంకో ప్రాంతంలో రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ చేసుకోవాలి. దానికోసం కొంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టలేనప్పుడు రిలీజ్ చేయడం మానేయాలి, కొనుక్కునేవాడు కూడా మానేయాలి. ఎంత నెగ్లిజెన్స్ తెలుగు వాళ్ళు అంటేనే తేలుతుంది. అదే తమిళ రిలీజ్ చేసినా ఎంత నెగ్లిజెన్స్ తమిళ వాళ్ళు అంటేనే తేలుతుంది. వాళ్ళు ఊరుకోరు, మనం కూడా ఊరుకోకూడదు. ఇది పాయింట్.